గురుదేవా, బర్త్ నంబర్ 5 యెస్. వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఏ వ్యక్తి అయినా సరే, ఏ సంవత్సరం ఏ నెలలో అయినా 5వ తేదీ గానీ, 14 గానీ, 23 గానీ ఓకే. ఈ తేదీల్లో పుట్టినట్లయితే వీళ్ళని బర్త్ నంబర్ 5 అంటాం. అంటే న్యూమరాలజీలో ఈ 5 అనే నెంబర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. దీన్ని మాస్టర్ కీ నెంబర్ అంటాం. మనకి లోషో గ్రిడ్‌లో బ్రహ్మస్థానంలో ఉంటది 5 నెంబర్. ఓకే. ఇప్పుడు 5కి 4 నెంబర్లు అటుంటాయి, 4 నెంబర్లు ఇటుంటాయి. అవును. ఓకే. మధ్యలో ఉంది. అంటే దీని యొక్క క్వాలిటీస్ చూసినప్పుడు దీని యొక్క అధిష్టాన గ్రహం వచ్చి బుధుడు, మెర్క్యూరీ అంటే చాలా హైలీ ఇంటెలిజెన్స్ అని, వ్యాపారానికి చాలా అద్భుతమైన నెంబర్ అని, రెండోది మనం బ్రహ్మస్థానం అన్నాము. ఓకే. అటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి అంటున్నాము. బ్రహ్మస్థానంలో ఉంది అంటున్నాము. అంటే ఈ యొక్క మాస్టర్ పిల్లర్ నెంబర్ అంటాం. ఈ నెంబరు అన్ని నెంబర్ని అట్రాక్ట్ చేస్తుంది అంటాం. ఓకే. మరి ఈ బర్త్ నెంబర్ 5లో పుట్టిన వాళ్ళకి 1, 2, 6 అనేవి లక్కీ నెంబర్స్. 4, 7, 8 అనేవి న్యూట్రల్ నెంబర్స్. 3, 5, 9 అనేవి అన్లక్కీ నెంబర్స్. అని చూసారు కదా, మళ్ళీ 5కి పడదు. ఓకే. అంటే మళ్ళీ మనం ఎలాగైతే 1కి పడదని చెప్పుకున్నాం, అలాగే 5కి పడదు. 5కి అన్లక్కీ ఉంటుంది. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ బర్త్ నెంబర్ 5లో పుట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ కానీ, వెహికల్ నెంబర్స్ కానీ మనం చెప్పినట్టు లక్కీ ఆర్ న్యూట్రల్ నెంబర్స్లో ఆల్రెడీ ఉన్నది చెక్ చేసుకోండి. కొత్తగా తీసుకుని కంపల్సరీ లక్కీ నెంబర్లో వచ్చేట్టుగా. ఇప్పుడు మనం శాస్త్రం ఒక వీడియో చూస్తున్నాం, శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం అంటే మనం ఫాలో అవ్వాలంటే 100% అది లక్కీలో ఉండేది చూసుకోవాలి కదా. ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత కూడా న్యూట్రల్ నెంబర్ తీసుకుంటే ఉపయోగం ఉంది. మ్యాక్సిమం మనం ఫాలో అయ్యేటప్పుడు పూర్తిగా లక్కీ నెంబర్ వచ్చేట్టుగా చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటికి న్యూట్రల్ నెంబర్లో వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. న్యూట్రల్ నెంబర్ వచ్చి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్లక్కీ వచ్చినా కూడా మనం చెప్పాం ఆల్రెడీ, వాటిని ఏమైనా మార్చుకునే సిచ్యువేషన్ ఉంటే మార్చుకోండి. లేదంటే కనుక మొబైల్ నెంబర్ ఇట్లాంటి విధంగా బ్యాంక్ అకౌంట్ మార్చడం బెటర్. మార్చుకోలేని స్థితి ఉంటే కనుక మనం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ని ఏ విధంగా మనం అప్లై చేయాలి, ఏ విధంగా సాధన చేస్తే ఆ అన్లక్కీ నెంబర్స్ నుంచి మనం అవాయిడ్ చేసుకుంటూ వాటి యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోవచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. గురుదేవా, ఈ 5 నెంబర్లో న్యూమరాలజీ చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. స్టార్స్ ఉంటారు అంటారు, ఇది నిజమేనా? 5 నెంబరు డెస్టినీ నెంబర్ ఉంటే బర్త్ నెంబర్ ఉన్నా కానీ స్టార్స్ అనేది లేదు నాన్న. 5 నెంబర్ బర్త్ నెంబరు, 5 నెంబర్ డెస్టినీ నెంబర్ ఉంటాయి. 5కి పడదని చెప్పాం కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు అద్భుతంగా ఏం రాణించరు. ఓకే. అలాగే 5 నెంబర్ 5 అండ్ 1 కోడ్లో పుట్టిన వాళ్ళు, ఓకే, 5 అండ్ 2 కోడ్లో పుట్టిన వాళ్ళు, 5 అండ్ 6 కోడ్లో పుట్టిన వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా హై పొజిషన్స్కి వెళ్తారని చెప్తాం. ఎందుకంటే 5, 1 to 6కి మనకి లక్కీ నెంబర్ అని ఒకటి, రెండోది 5కి చాలా అట్రాక్షన్ ఉంది. 5 మనం మాస్టర్ కీ నెంబర్, బ్రహ్మస్థానంలో ఉండే నెంబర్ అంటాం. 5 చాలా సింపుల్గా అట్రాక్ట్ చేసేస్తుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువగా ఉండే అంటే ఆకర్షణలో అంటే ఎక్కువ మందిని వశీకరణ చేసుకునే వాళ్ళలో 5 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్తాం. అంటే ఒక 10 మందిని మనం తీసుకున్నప్పుడు 5లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది, అంటే బాగా ఎక్కువ మంది ఎవరెవరు ఆకర్షిస్తున్నారు మనం చూస్తే 5లో పుట్టిన వాళ్ళే 3-4 ఉంటారు. అంత శాతం మనకి 5కి అంత ఇంపార్టెన్స్ ఉంది అన్నమాట న్యూమరాలజీలో.